నమస్తేనే బాగున్నారా? ఈరోజైతే రైతుల కోసం కొన్ని విషయాలు చెప్దామని మీ ముందుకొచ్చాను. ఎందుకంటే ఇది ప్రెజెంట్ విత్తనం వేసే టైం కాబట్టి, అంటే ఇంకా పనులైతే జరుగుతున్నాయనుకో. ఇదైతే మా పొలం వెళ్ళే దారండి. మధ్యలోన మీకు కొన్ని తోటలు అవి చూపిద్దామని వీడియో తీసినాను. మా ఊరు నుంచి 1 కిలోమీటర్ ఉంటుందండి. ఇది ఇంకో ఊరికైతే వెళ్ళే దారి. మధ్యలో తోటలు అంతా వ్యవసాయం చేసిండే పొలాలు ప్లస్ ఎరువు తోలిండే పొలాలు మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీసినాను. దగ్గరే మాకు ఇది ఊరు, అందుకనే దీంట్లో బోర్ వేయడానికి ట్రై చేసినాము. 2 బోర్లు వేస్తే 2 బోర్లు ఫెయిల్యూర్ అయినాయి. అయినా ఇంకోటి ట్రై చేద్దామని చూసినాము. బట్ ఈసారి అంత పెట్టలేంలే, నెక్స్ట్ టైం చూద్దాము అని అనుకొని. ఎందుకంటే ఒకటేసారి ఖర్చు పెడితే మనకు కూడా ఎక్కువ కనిపిస్తుంది, ఇంకా ఇంకోసారి ప్రయత్నించే కూడా అవకాశం ఉండదు. అందుకనే నెక్స్ట్ పంట వచ్చిన తర్వాత ఇంకోసారి చూద్దాంలే అని. పైగా పోయినసారి వర్షాలు కూడా తక్కువ కదా, ఆ కింద భూమి పొరల్లో ఉండే దారులు కూడా, ఎక్కడి నుంచో నీరు వచ్చే దారులు కూడా బంద్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే అంత వర్షపాతం తక్కువ అయిపోవడం వల్ల. అందుకని నెక్స్ట్ టైం అన్నా ప్రయత్నిద్దామని. ఇదే మా పొలం అండి. ఇక్కడ మేము సేద్యం చేసినాము, గమనించవచ్చు. మడకలు పాసి గుంటకలు పాసినాము, ఇంకా రెడీ చేసుకున్నాం భూమిని. అయితే మీకు కొన్ని విషయాలు తెలియజేద్దామని మీ ముందుకైతే ఈరోజు ఒక చిన్న వీడియోతో వచ్చినాను. మీకు అది యూస్ఫుల్ అయితే పర్లేదు, యూజ్ కాకునే వాళ్ళు జస్ట్ చూసి వదిలేసేయండి. ఎందుకంటే ఇది మన విలేజ్ లైఫ్ ఛానల్ కాబట్టి నేనైతే ఖచ్చితంగా అగ్రికల్చర్ గురించి, విలేజ్ లైఫ్ గురించి అయితే కొన్ని వీడియోలు తీయాలనుకున్నాను. అందులో భాగంగానే ఈ వీడియో తీసినాను, మీరు చూసి. ఈరోజైతే రైతులకి కొన్ని విషయాలు చెప్దామని మీ ముందుకు వచ్చాను. నేనేం పెద్ద రైతు కాదు, కానీ ఎందుకో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను అక్కడక్కడ బుక్కులు చదివేది, కొద్ది వీడియోలు చూడడము, దీనిలో నుంచి నేను తెలుసుకునే దాని నుంచి వీళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. ఇంత కష్టపడతారు, ఇన్ని పనులు చేస్తారు, అయినా సరైన పంట చేతికి బాగా వచ్చినా కూడా రేటు ఉండదు, రేటు ఉంటే పంట చేతికి రాదు. కాబట్టి ఇలాంటి సమస్యలని అధిగమించాలంటే కొన్ని తెలివైన మార్గాలు మనం ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలా. అది ఏ విధంగా ఏమి అనేది చేసేవాడికి తెలుస్తుంది, చెప్పేవాడికి ఏం తెలుస్తుందిలే అని మీరు అనుకోవచ్చు. కానీ కొంచెం వినండి, మీకు నచ్చితే పాటించండి, లేకపోతే లేదు. అదేమిటంటే ప్రతి రైతు ఇప్పుడు ఊర్లో ఉండే వాళ్ళందరూ కలిపి ఒకటే పంట ఒకటే దాని మీద ఆధారపడి ఉంటే ఖచ్చితంగా మనకైతే రేట్ అయితే రాదండి. అది పంట వచ్చినా కూడా రేట్ అయితే రాదు. ఇప్పుడు ఇంతకుముందు మొత్తం వేరుశెనగ వేసేవాళ్ళు మా వాళ్ళంతా. మా వాళ్ళనే కాదు, అనంతపురం డిస్టిక్కే వేరుశెనగ అంటే ఫేమస్. మొత్తం అనంతపురం అంతా వేరుశెనగే. ఒక్కసారిగా పంట పెరగడం స్టార్ట్ అయినప్పుడు మంచి రేటు ఉంటుంది, కానీ రైతులకి అందరికీ చేతికి ఇంటికి వచ్చి కరెక్ట్ అమ్మే టయానికి మొత్తం రేట్ అంతా డౌన్ అయిపోతుంది. ఎందుకు ఇది కారణము? అంతా పంట అంతా ఒకటేసారి వాళ్ళ దగ్గరికి, దళారుల దగ్గరికి వెళ్తుంది కాబట్టి వాళ్ళ రేట్ అనేది డౌన్ చేసేస్తారు. అది సీజన్ అనమాట వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళు డౌన్ చేసుకుంటే తర్వాత పంట అంతా అమ్మేసిన తర్వాత మళ్ళీ ఎండకాలం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు పూర్తి రేటు హై అయి ఉంటుంది. మనం అంతవరకు మన ఇంట్లో వేరుశెనగని స్టోర్ చేసుకోలేము, చాలా ఇబ్బందులు. కాబట్టి రైతులు అందుకే మనకున్న భూమిలోనే కొంచెం అది, కొంచెం వేరుశెనగ, కొంచెం కంది, ఇంకా మంచి పంటలు ఏవైతే మీ భూమికి అనుకూలంగా ఉంటాయో అవన్నీ తెలుసుకొని, భూమి సాయిల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. మన భూమిలో ఏముంది ఏం లేదు, కొన్ని ఏళ్ళ తరం నుంచి మనము మన వ్యవసాయం చేస్తూనే ఉంటాము, పంట మార్పిడి అనేది చేయము, ఒకటే పంటే. ఇప్పుడు అందరూ మళ్ళీ కందికి మారిపోయినారు. ఎక్కడ చూడు కంది 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 కంది. మొత్తం అనంతపురం డిస్టిక్ అంతా ప్లస్ కర్నూలు డిస్టిక్ మొత్తం అంతా ఇప్పుడు కంది మీద పడినారు. ఎందుకంటే మంచి రేట్ వస్తుంది, తప్పులేదు, మంచి రేట్ వస్తుంది, వేయాల్సిందే. కానీ అంతా అదే వేస్తే పంట మంచిగా వచ్చిందంటే ఖచ్చితంగా రేట్ అయితే డౌన్ అవుతుంది. మనం పెట్టిండే పెట్టుబడి కూడా వెళ్ళేది ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించుకొని వేసుకోండి రైతులు. నేనేం రైతు కాదు, కానీ నేను చిన్నప్పటి నుంచి రైతుగా చూసిన వాడిని, వాళ్ళ దగ్గర పెరిగిన వాడిని, ఆ ఇంట్లోనే పుట్టి పెరిగిన వాడిని. కాబట్టి నాకు తెలిసిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నేనైతే ఇస్తాను. ఎవరు ఏమన్నా అనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే
నా నుంచి ఎవరైనా కొంతమంది అన్న అరే ఇది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మంచిది అనుకునే వాళ్ళకైతే అనుకుంటే అదే సంతోషం అనుకుంటున్నాను. కాబట్టి కొద్దిగా ఆలోచించుకొని పంటలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు నేనైతే మా పొలంకి వచ్చినాను. మా వాళ్ళంతా వ్యవసాయం చేసి రెడీ చేసినారు భూమిని అయితే. అంటే ఇంకా విత్తనం వేయడానికి మొదట మడకలు ట్రాక్టర్తో పంపించినాము. తర్వాత గుంటకలు మాకు ఇంకా ఎద్దులు కొత్తగా వచ్చినాయి కదా, ఆ ఎద్దులు ప్లస్ గిత్తులతో కలిపి మొత్తం ఒక్కో రోజు ఒక్కో చేను అయితే చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మా పొలం ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇంకా మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.